వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే అనన్య అంటుంది దర్శన్‌తోని, "మా చెల్లి వచ్చి మీతో మాట్లాడిందంట కదా! తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిందట కదా! అయితే నన్ను పెళ్లి చేసుకోమని కూడా అడిగిందట కదా!" అని చెప్పి ఇలా అనన్య అంటూ ఉంటే, "అవును" అని చెప్పి దర్శన్ అంటాడు. ఆ తర్వాత అనన్య చెప్తుంది, "అయితే నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని చెప్పి దర్శన్‌కి అక్కడున్న మిగతా ఆనంద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వింటారు. ఇటు సమీర కూడా విని, "ఏంటి వావ్! హా! చెల్లెలికే ఇష్టం లేదంటే అక్కకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా? ఏంటయ్యా స్వామి ఇలా వరుస పెట్టి నాకు గుడ్ న్యూస్‌లు తెగ అందిచ్చేస్తున్నావు. ఇప్పుడే అందరి నోళ్ళు తీపి చేయాలి" అని చెప్పి స్వీట్స్ తీసుకొచ్చి ఇక అక్కడున్న స్టాఫ్ అందరికీ ఇస్తూ ఉంటుందనమాట. కపిలకి ఇక అక్కడున్న అందరికీ ఇస్తూ ఉంటే ఇక కపిల అడుగుతుంది, "ఏంటి సమీర? ఏంటి స్వీట్స్ ఏంటి? స్పెషల్ ఏంటి?" అని చెప్పి అనంగానే అప్పుడు సమీర అంటుంది, "ఇది నాకు మాత్రమే తెలుసు గుడ్ న్యూస్. ఫ్యూచర్‌లో మీకు కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే తీసుకోండి స్వీట్స్" అని చెప్పి అందరికీ పంచుతూ ఉంటుంది. మరోపక్క ఆనంద అంటుంది, "ఏంటనన్య నువ్వు చెప్పేది?" అనంగానే అప్పుడు అనన్య అంటుంది, "అవునాంటీ, మీరు వచ్చి మీ నిర్ణయం చెప్పి వెళ్ళాక అమ్మ నాన్న వచ్చి నాతో మాట్లాడారు. ఇక మీ కుటుంబంలో ఎలా ఉంటుంది? మీరు ఎలా పాటిస్తారు? ఏంటి? మీకు ఎలాంటి కోడలు కావాలి? ఇక మొత్తం అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చెప్పారు. ఇక అవన్నీ విన్నాక నాకు అర్థమైపోయింది. నాకొక పూర్తి క్లారిటీ వచ్చింది. మీరు కావాల్సిన కోడలు ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మా శరణ్యలోనే ఉన్నాయి. నేను నేనైతే సెట్ కాను. మా శరణ్య అయితే 100% మీ ఇంటి కోడలుగా ప్రాపర్‌గా సెట్ అవుతుంది. మీ నిర్ణయం 100% కరెక్ట్ ఆంటీ. మీరు కోరుకునే జరగాలన్నా, మీ ఉమ్మడి కుటుంబం ఎప్పటికి కలకాలం ఎప్పటిలాగే అందరూ కలిసి ఉండాలన్నా అది మా శరణ్య వల్లే అవుతుంది. మీరు చాలా కరెక్ట్ ఆంటీ. భలే గెస్ చేశారు. మా శరణ్యని కరెక్ట్ ఆంటీ మీకు" అని చెప్తూ ఉంటుంది అనన్య. ఇక అప్పుడే సమీర స్వీట్స్ తీసుకొని అటువైపుగా వస్తూ ఇటు అనన్య మాటలు వింటుందనమాట. ఇక అనన్య ఏమో, "మీ కుటుంబానికి మా శరణ్య అయితే షీ ఈస్ ద రైట్ పర్సన్. ఇక మేము ఒప్పుకోవడమే కాదు, అందరూ ఒప్పుకున్నట్టే మా ఇంటి తరపు నుంచి. సో, శరణ్య కూడా ఒప్పుకుంది." ఇక అనన్య ఆ మాట చెప్పేసరికి ఇటు ఆనంద్ కుటుంబం మొత్తం కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక దర్శన్ అటు సమీర మాత్రం చాలా షాక్‌లో ఉంటారు. ఇక సమీర చేతిలో ఉన్న స్వీట్స్ అన్నీ కూడా ఇక ఆ మాట వినేసరికి ఒక్కసారిగా కిందకు వదిలేస్తుంది. ఆ తర్వాత ఇక లీలావతి అంటుంది, "ఏంటమ్మా అనన్య, అసలు మీరు నలుగురు మధ్యలో మాట్లాడడానికి నువ్వు చాలా ఇబ్బంది పడతావు కదా! ఇప్పుడేంటి మీ చెల్లిలాగా చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నావు?" అనంగానే అప్పుడు అనన్య అంటుంది, "నేను అప్పుడప్పుడు అంతే అండి. దర్శన్ గారు, మీరు మా చెల్లంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నారంట కదా! సో, ఇప్పుడు మా చెల్లి కూడా ఒప్పుకున్నట్టు ఈ పెళ్ళికి. సో, మీ ప్రేమ గెలిచినట్టే. మీరిష్టపడిన అమ్మాయే మీ భార్య అవుతుంది. సో, మీరు హ్యాపీయేగా" అని చెప్పి అనన్య అంటూ ఉంటే, "అవును" అని చెప్పి ఇక తలుపుతూ ఉంటాడు దర్శన్. ఎందుకంటే పక్కనే ఆనందం ఉంది కదా! చూస్తూ ఉంది కాబట్టి. "సో, అందరూ హ్యాపీయే గదా! సరే మరి ఈ క్లారిటీ ఇవ్వడానికే వచ్చాం ఆంటీ. వెళ్ళొస్తాం ఆంటీ" అని చెప్పి అనన్య అంటుంది. ఆ తర్వాత ఇక శరణ్య కూడా "వెళ్ళొస్తాం ఆంటీ, వెళ్ళొస్తాం ఆంటీ" అని చెప్పి అక్కడున్న లీలావతికి, ఆనందకి "వెళ్ళొస్తాం అంకుల్" అని అందరికీ చెప్పి ఇక దర్శన్‌కి తలుపుతూ ఇలా చెప్తూ ఉంటుందనమాట, వెళ్తాను అన్నట్టుగా. ఆ తర్వాత ఇక శరణ్య, అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సమీర కోపంతోని ఇక మెట్లు దిగుతూ ఒక దగ్గరకొస్తుందనమాట. షాప్‌లోనే ఉంటుంది. ఇక సమీర వెనకాలే దర్శన్ వస్తాడు. "సమీర, సమీర ఆగు" అని చెప్పి అంటూ ఉంటాడు దర్శన్. అప్పటికి సమీర అంటుంది, "హా! ఏం వినాలి? నేను చెప్పేది విను. నువ్వు ఏం చెప్పినా కూడా నమ్ముతూ ఉండు పిచ్చిదానిలాగా. నా వెనకాలే తిరుగు. నేను చీటర్‌ని కాదు. నన్ను నమ్ము అని చెప్పి ఇదేగా" అని చెప్పి అంటూ ఉంటుంది సమీర. సమీర అంటుంది, "అసల ఇదంతా ఎందుకు, ఎలా జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు" అనంగానే, "నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఏమో ఆ శరణ్య వచ్చి పెళ్లి ఇష్టం లేదు అంది. ఇప్పుడేమో అనన్య వచ్చి శరణ్య పెళ్లి చేసుకుంటుంది, ఇష్టమే అని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది. నాకేమీ అర్థం కావట్లేదు ఎలా మొదలైందో" అని చెప్పి అనంగానే అప్పుడిక సమీర అంటుంది, "నాకు బాగా అర్థమైంది. ఇదంతా నీ వల్లే" అనంగానే, "నా వల్ల ఎలా సమీర?" అని చెప్పి దర్శన్ అంటాడు. "ఎలాగా? అసల ఆ శరణ్య వచ్చి చెప్పినప్పుడు మీరంటే ఇష్టం అది ఇది అని చెప్పి అన్నావు కదా! ఇక అందుకే అదంతా ఇదంతా అయ్యి ఇదిగో మెడకు చుట్టుకుంది. ఇప్పుడు మనిద్దరి మెడకి చుట్టుకొని పెద్ద ప్రాబ్లమ్‌గా అయింది" అనంగానే, "ఇప్పుడు ఏం చేయమంటావు?" అని చెప్పి అంటూ ఉంటాడు దర్శన్. "ఏం చేయమంటావేంటి? వెళ్ళి మీ అమ్మకి చెప్పు ఇప్పటికైనా. లేదంటేనా ఇంకేం లేదు. మనిద్దరం దూరం అయిపోయినట్టే" అని చెప్పి సమీర అంటుంది. "చెప్తాను అమ్మకి. అమ్మ బాధపడకూడదు కదా ఇదంతా నేను లేట్ చేసేది" అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, "నీకు భయమైతే చెప్పు. నాకైతే మీ అమ్మగారంటే ఏ భయం లేదు. వెళ్ళి నేను చెప్పమంటే నేను చెప్పేస్తాను" అని చెప్పి అంటుంది సమీర. అప్పుడు దర్శన్ అంటాడు, "నువ్వు కాదు సమీర, నేనే చెప్తాను. నేను నిన్ను ప్రేమించానన్న సంగతి, ఇష్టపడ్డానన్న సంగతి నేనే చెప్తాను" అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అదే టైంకి వెనక నుంచి వస్తుందనమాట ఆనంద. "దర్శన్, ఏంటి అమ్మకేదో చెప్పాలి ఇష్టం అది ఇది అంటున్నావు" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడిక దర్శన్ మాట మార్చి, "అది ఏం లేదమ్మా, ఏం లేదు. అదే శరణ్య అంటే ఇష్టం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పా కదా! ఇక ఆ విషయమే సమీరకు చెప్తున్నాను. అంతే, ఇంకేం లేదు" అనంగానే, "ఆహా అంతేనా" అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతుంది. ఇక ఆనంద వెళ్ళగానే సమీర అంటుంది, "ఏంటి ఇప్పుడైనా చెప్పొచ్చు కదా మీ అమ్మగారికి. నువ్వు చెప్పవు, నా నోరేమో నొక్కేస్తావు. ఏంటి ఇంకెప్పుడు చెప్తావు" అనంగానే అప్పుడు దర్శన్ అంటాడు, "అబ్బా సమీర,
ఇల్లు అనగానే పండగ కాదు కదా! అయినా వాళ్ళొచ్చి ఇష్టం పెళ్లి చేసుకుంటామని చెప్పంగానే పెళ్ళేం అయిపోదు కదా! ఇంకా చాలా తతంగం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. నిన్నేం ముంచేయనులే కానీ ప్లీజ్ ఈలోపు నాకు కొంచెం టైం ఇవ్వు. అమ్మకి ఎలాగోలా చెప్పేస్తాను. ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే, నమ్మమంటావా అని చెప్పి సమీర అంటూ ఉంటే, ప్లీజ్ అని చెప్పి అంటాడు. సరే అయితే అని చెప్పి ఇక సమీర ఒప్పుకుంటుంది దర్శన్‌కి. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పంతులు గారు వస్తారనమాట ఆనంద వాళ్ళ ఇంటికి. రండి పంతులు గారు మీకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పి రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అంటారు. ఆ తర్వాత రాజేశ్వరరావు ఆనంద అని చెప్పి పిలవంగానే ఇక ఆనంద వెనకాలే ఒక పిల్ల కూడా ఉంటుంది. ఇక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు వెనకాల ఒకరు వస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇక పంతులు గారు అంటారు, మొత్తానికి అబ్బాయికైతే మంచి అమ్మాయి దొరికింది, కోడలుగా చేసుకోబోతున్నారు. ఇంతకీ మరి పెళ్ళికొడుకు ఎక్కడో అనంగానే, రే దర్శన్ అని చెప్పి లీలావతి పిలవంగానే, వస్తున్న పెద్దమ్మ అని చెప్పి దర్శన్ కిందకు వస్తాడనమాట. ఆ తర్వాత ఇట్రా నాన్న నా పక్కన కూర్చో అని చెప్పి ఆనందంతోని ఇక ఆనంద పక్కకు వచ్చి కూర్చుంటాడనమాట దర్శన్. ఆ తర్వాత ఇక వాళ్ళ నాన్న రాజేశ్వరరావు అంటారు, ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి అనగానే అప్పుడు కోటేశ్వరరావు అంటారు, ఏంటి మన దర్శన్ ఏమన్నా ఆడపిల్ల ఏంటి, ఇప్పుడు జరిగేదన్న పెళ్లి చూపులా, వాడు ఎలా ఉన్నా హీరోలాగే ఉంటాడు అని చెప్పి అనగానే ఇక పంతులు గారు అంటారు, మొత్తానికి మన శ్రీరామచంద్రుడు రెడీ, మరి సీతాదేవిని ఎక్కడ పట్టారు అని చెప్పి అంటాడనమాట పంతులు గారు. అప్పుడు ఇక ఆనంద అంటుంది, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయే, ఓర్పులో సహనంలో నిజంగా సీతాదేవే అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద్. ఈలోపు ఆనంద వాళ్ళ ఇంటికి స్కూటర్ మీద వస్తారనమాట విశ్వనాథం, అలాగే వాళ్ళ భార్య గీత వస్తారు. అంటే ఇటు శరణ్య అన్న జాతకం తీసుకొని వస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళమ్మాయినే అండి మేము మా ఇంటి కోడలుగా చేసుకోబోతున్నాం అని చెప్పి ఆనంద పరిచయం చేస్తుందన్నమాట పంతులు గారికి. నమస్కారం అని చెప్పి వీళ్ళు కూడా నమస్కారం పెడతారు పంతులు గారికి. ఆ తర్వాత ఇక శరణ్య జాతకం అలాగే దర్శన్ జాతకం పంతులు గారికి ఇస్తారు. ఇక పంతులు గారు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆనంద చెప్తుందనమాట విశ్వనాథానికి, మన శరణ్యకి అలాగే దర్శన్కి పెళ్లి ముహూర్తం అలాగే ఇటు ఎంగేజ్మెంట్ డేట్ మొత్తం ఫిక్స్ చేయించడానికి పంతులు గారిని పిలిపించానని, ఆ దగ్గరలో మంచి రోజులు ఉన్నాయంట అందుకే అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే, ఇక అప్పుడు ఇటు విశ్వనాథం భార్య గీత అంటుంది, మీ ఇంటి కోడలుగా మా శరణ్యని సెలెక్ట్ చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా అదృష్టవంతురాలు మా కోడలు మా కూతురు, ఎందుకంటే ఇంత మంచి మనుషులు ఇంట్లోకి మా కూతురు రాబోతుందిగా అని చెప్పి గీత అంటూ ఉంటే, ఇక విశ్వనాథం అంటారు, నిజంగా మాకు పెద్ద వరం ఇచ్చారు, మా కూతుర్ని మీరు మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అని చెప్పి విశ్వనాథం కూడా అంటూ ఉంటారు. అప్పుడు ఆనంద అంటుంది, ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదన్నయ్య, ఇది సాక్షాత్తు ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామియే నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అక్కడ ట్రెక్కింగ్ పోటీలో అప్పుడే నేను సరైన మాటలు విన్నాను. అప్పుడు నేను చూడకపోయినా తన మనస్తత్వం ఏంటి అనేది ఒక అంచనా వేశాను. ఆ తర్వాత ఇక నేను ఆ శ్రీశైలంలో ఇక ఆ స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు నీళ్లు తగ్గుతున్నాయి అన్నప్పుడు కూడా శరణ్యనే నాకు సహాయం చేసింది. అప్పుడు కూడా తన మొహం చూడలేదు, కానీ తర్వాత తెలుసుకున్నాను తనే ఇదంతా చేసిందని చెప్పి. ఆ తర్వాత ఇక 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మన షాప్ది ఇదంతా ఇక ఆ తర్వాత మొత్తం శరణ్యని ఒక అంచనా వేశాను, స్టడీ చేశాను, తన మనస్తత్వం ఏంటి, తన ఓపిక ఏంటి, సహనం ఏంటి అంతా తెలుసుకున్నాను, నా కోడలుగా పర్ఫెక్ట్ అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను, ఇక అదంతా దేవుడి నాకు దారి చూపించాడన్నయ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆనంద. ఇటు పక్క పంతులు గారు అంటారు, వీళ్ళ జాతకాలు బాగా సెట్ అయ్యాయమ్మా, ఆ పార్వతీ పరమేశ్వరులాగా బాగా కుదురుతాయి ఇద్దరికి ఒకరికొకరు అని చెప్పి అనగానే అప్పుడు కోటేశ్వరరావు అంటారు, ఏంటి పంతులు గారు వీళ్ళిద్దరి జాతకాలు ఆ పార్వతీ పరమేశ్వరుడితో పోల్చారు, మధ్యలో గంగాదేవి ఏం రాదుగా అని చెప్పి అనగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పంతులుగా చెప్తారు, ఈరోజు అంటే రేపు కాకుండా ఎల్లుండి మంచి ముహూర్తం ఉందండి, నిశ్చితార్థం పెట్టుకోండి అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆనంద అంటుంది, నిశ్చితార్థానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి మీరు పిలవాలనుకున్న వాళ్ళని త్వరగా పిలిపించుకోండి అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి ఇక విశ్వనాథం గీత ఇంట్లో నుంచి బయలుదేరుతారు. మరోపక్క అనన్యని అలాగే శరణ్యని చూపిస్తారు. ఇక ఇంటి బయట కూర్చుంటారనమాట. ఇక అనన్య ఏమో నెయిల్ పాలిష్ చేసుకుంటూ కూర్చుంటుంది. ఇక శరణ్య ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది టెన్షన్లో. ఇక అనన్య అంటుంది, ఏంటి శరణ్య ఏదైనా కాంపిటీషన్లో పోటీ చేస్తానని చెప్పి ఏమైనా పేరిచ్చావే ఏంటి, అటు ఇటు వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు అనగానే, లేదక్క అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళు రమ్మని పిలిచారు కదా, ఎందుకు పిలిచారా ఏమై ఉంటుందా అని కంగారుగా ఉంది అంతే అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడు అనన్య అంటుంది, అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలని అనుకుంటున్నావు అనమాట. మంచిదేలే, నువ్వు త్వరగా ఆ ఇంటికి కోడలు అయిపోయావు అనుకో, నేను కూడా ఒక మంచి రిచ్ ఫ్యామిలీకి వెళ్ళి కోడలు అయిపోవచ్చు. ఇక త్వరగా ఈ ఇరుకు గదుల్లో నుంచి ఈ మిడిల్ క్లాస్ మనుషుల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా రిచ్గా బతకచ్చు అని చెప్పి అలా అనని అంటూ ఉంటుంది. ఈ లోపల ఇంటికి వస్తారనమాట విశ్వనాథం గీత. ఏంటమ్మా ఏమన్నారు వాళ్ళు అని చెప్పి ఆత్రంగా అడుగుతూ ఉంటుంది శరణ్య వాళ్ళ అమ్మ నాన్నని. ఇటు అనన్య అంటుంది, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఏమైందా అని కంగారుగా ఉందిలే ఈ శరణ్య అనగానే అప్పుడు వాళ్ళ నాన్న చెప్తారు, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించుకోవచ్చా అమ్మా అనగానే వాళ్ళ అమ్మ గీత ఏమో ఎల్లుండే ముహూర్తం అని చెప్పి అనగానే ఇక అనన్య అంటుంది, అయితే శరణ్య త్వరలో పెళ్లి కూతురు కాబోతుందనమాట,
పిప్పి డుమ్ డుమ్ అనమాట త్వరలో అని చెప్పి అనంగానే ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య సిగ్గుతోని తన రూమ్‌లోకి వెళ్లి సిగ్గుపడుతూ ఉంటే ఇక అనన్య వచ్చి, "ఏంటి సిగ్గుపడటం కూడా వచ్చా నీకు? యూట్యూబర్‌వి గలగలా మాట్లాడతావు. నువ్వు సిగ్గుపడతావా? నాకు ఆశ్చర్యంగా ఉందే" అని చెప్పి ఏడిపిస్తూ ఉంటుందన్నమాట శరణ్యని అనన్య. ఇక ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, కమింగ్ ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఏం జరిగిందో తెలుసుకుందాము. థాంక్స్ ఫర్ వాచింగ్.